హాయ్ అండి, అందరు బాగున్నారండి. ఈరోజైతే బార్బాన్ బిస్కెట్లతో మనము కేక్ అయితే తయారు చేసుకుందాము. తయారు చేసే విధానం కూడా చూసేద్దామండి. బార్బాన్ బిస్కెట్లు ఒక 3 ప్యాకెట్లు అయితే తీసేసుకున్నామండి. ఇవన్నీ చిన్న చిన్నవిగా ఎంచుకునేసి విలాచి ఒక 4 వేసేస్తున్నాను. ఈనో ప్యాకెట్ ఒకటి, పాలు చిన్న ప్యాకెటు, చక్కెర మాత్రం కొంచెం అండి. స్వీట్ కొంచెం తక్కువ ఉంటుంది, సరిపోతుంది. కొందరికైతే స్వీట్ సాలదు కాబట్టి అందుకని కొంచెం చక్కెర కలుపుకుందాము. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో వేసుకున్నామండి. ఇవన్నీ చిన్న చిన్నవిగా ఇట్లాగ మనం అన్నీ ఇంచేసుకొని మిక్సీ గిన్నె పోసుకుందామండి. ఇవన్నీ తీసి విలాచి కూడా వేసాను. ఈనో ప్యాకెట్ కూడా పోసేసుకుందామండి. కొంచెం చక్కెర కూడా వేసేసుకున్నాము, పోసేసుకున్నామండి. మిక్సీ పట్టేసానండి. వేరే బౌల్లో పోసుకుందామండి. ఈ బౌల్కి అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఈ బౌల్కి పోసేసానండి. ఇలాగైతే పెట్టేసుకుందాము. కొంచెము అడుగున ఇసుకైనా పోసుకోవచ్చండి. నేనైతే ఈరోజైతే ఇసుక పోయలేదు, ఇలాగే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. స్టవ్ అయితే వెలిగించేసాను, మూత పెడదాం. స్టవ్ మీద పెట్టేసాను, మూత కూడా పెట్టాను. ఒక 20 నిమిషాలు పడుతుందండి, వెయిట్ చేద్దాము. కేక్ అయితే తయారీ విధానం చూసారు కదా, పెట్టేశానండి. ఒక 20 నిమిషాలు వెయిట్ చేద్దాం. 10 నిమిషాలు అయితే అయింది, చూడండి ఎలా ఉడుకుతుందో. కేక్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది అండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే 15 నిమిషాలు అయిపోయింది. కేక్ అయితే ఇంకొంచెం ఉందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే కవర్ అయిపోతుందండి. కేక్ రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఇంకా ఆపేసుకుందాము. ఓకే అండి, బార్బాన్ బిస్కెట్లతో కేక్ అయితే తయారు చేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఉంటానండి, అందరికీ బాయ్ అండి.